హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ విగ్రహం మరియు శ్రీరాముని విగ్రహం రెండు భారీ విగ్రహాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు మరియు ప్రజలు చాలా మంది కొన్ని వేల బైకులతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామీజీ విచ్చేశారు. ఈ శోభయాత్రను కరీంనగర్లోని గాంధీ రోడ్డులో కల రామాలయం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు అందరూ కూడా కాషాయం జెండా ధరించి జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరియు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకున్నారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో అయితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో కొన్ని వేల సంఖ్యలో బజరంగ్ దళ్ కార్యకర్తలు, భక్తులు చాలామంది జై శ్రీరామ్ అనే నినాదాలతో చాలామంది ర్యాలీగా తీయడం జరుగుతుంది. దీన్ని అంగరంగ వైభవంగా ఈరోజు కరీంనగర్ మొత్తం మారుమోగుతుంది. చోరులు దాచుకొని మన దేశాన్ని కొల్లగొట్టారు, సంస్కృతిని కొల్లగొట్టారు, విద్యా వ్యవస్థను ఖరాబు చేశారు. మన అమ్మలై మాతృస్వరూపులైన తల్లులను ఎంతో అగౌరవపరిచిన కూడా ఓర్చుకొని నెమ్మదిగా తిరిగిన దేశంలో ఎవడిని ఏమనుకున్నా అందరూ నా వారని హక్కున తీర్చుకున్న దేశము మన భారతదేశం. అయినా మన చొరవను సరవగా చేసుకొని ఈనాడు వలసదారులు వచ్చి పరిపాలన చేస్తుంటే పండ్లిగిలించుకుంటా జైలు కొడుతున్న మూర్ఖత్వం మనలో ఉంది. ఆ మూర్ఖత్వం ఎప్పుడు మనలో నుంచి వెళ్తాదో అప్పుడు మనం రాజులు కాగలుగుతాం, విజయ పతాకాన్ని ఎగరేయగలుగుతాం, విజ్ఞానం పొందగలుగుతాం, విజయ సామ్రాట్ వీరుల వలె, కాకతీయ చక్రవర్తుల వలె మనందరి లోపల చైతన్య పదం నడిపిస్తాం. అటువంటి శక్తి చైతన్యము నీలోనూ, నాలోనూ, మనలోనూ, మనందరిలోనూ వికసింపజేసినప్పుడు మాత్రమే విశ్వగురు భారత గురువుగా అనబడుతుంది. ఈనాడు ఒక గల్లీని కోల్పోతే ఒక పట్టణం కోల్పోతాం, ఒక పట్టణం కోల్పోతే ఒక దేశం కోల్పోతాం, ఒక దేశం కోల్పోతే ఒక రాజ్యం కోల్పోతాం. కాబట్టి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రెండు లైన్ అంచులో ఉన్నాం సోదరి సోదరులారా. మన సంస్కృతి, మన ధర్మము సనాతనము. సనాతనము సన్నంటే సూర్యుడు, తన్నంటే తనువు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాడు, ప్రతి జీవుడు కూడా భారతీయులు, సనాతన ధర్మీయులే, హిందువులే. అందరూ హిందువులే. హిందూ అంటే అందరి హితము కోరేవారు హిందువులు. ఎవరికి కీడు చేయనటువంటి దేశము, ఎవరికి కీడు తలపట్టినటువంటి యువశక్తి నా సంస్కృతి. అప్పుడే ఆనాడే మన దేశాన్ని దోసుకొని దాచుకోవడమే కాకుండా వాళ్ళ విదేశీ రంగులను కూడా మనకు రుద్దిండ్రు. కాబట్టి మన వాళ్ళు, మన ఇంటి వాళ్ళు మనకే ఇప్పుడు శత్రువులు అయ్యారు. ఆనాడు గనక మన పూర్వీకులు గనక అందరూ ఒకటే, అందరూ ఒకటే అని ఆనాడు అనుకుంటా అప్పుడు భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, లాలా లజపత్ రాయ్, బాలా గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ దానిని లెక్క చేయకుండా ధర్మం కొరకు, దేశం కొరకు, గుడుల కొరకు, గోపురాల కొరకు కష్టపడ్డ మహనీయులు వీళ్ళందరూ. ఆనాడు కనుక వల్లభాయ్ పటేల్ లేకుంటే సోమనాథ్ గుడిని మనం దర్శించుకునే వాళ్ళం కాదు. ఎన్నో పార్టీలకు అతీతంగా ఆయన పనిచేస్తూ ధర్మం కొరకు నియమితుడైనటువంటి మహనీయుడు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నిసార్లు దండయాత్ర చేసినా తిరిగి కట్టుకున్న మన సొమ్మే, మన డబ్బే, మన భక్తి. కానీ మన భక్తితోటి ఈనాడు ఏం చేస్తున్నామంటే మనలో కొంత సోమరి తయారైపోయి ఆ సోమరితనం వల్ల భూతగణాలను పూజించి భూతాలకు ప్రేతాలకు మొక్కుబడి చేసి వచ్చిన వాడికి దట్టీలు కప్పి మనవాడికి తల్లిదండ్రులకు తిండి పెట్టక తద్దినాలు చేయనటువంటి మూర్ఖత్వంలో మనం ఉన్నాం. మన మూర్ఖత్వం తొలగినప్పుడు, మన పెద్దలను మనం గౌరవించినప్పుడు, మన మాతృసేవ పితృసేవలు చేసినప్పుడు, మన దైవాన్ని మనం ఆదరించినప్పుడు అప్పుడు కదా మన దేశానికి విశ్వగురు అని పిలవడానికి అవకాశం. ఈరోజు బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా అందరూ హిందువులు సంఘటితమై చేస్తున్న ఈ బైక్ ర్యాలీకి చాలామంది భక్తులు మరియు నగరానికి సంబంధించిన వాళ్ళు విలేజ్ల నుంచి కూడా రావడం విశేషము. ఇంత భారీ యాత్రను జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.